సో ఫైనల్లీ టామ్ క్రూజ్ 8000 feet గాల్లో ఏరోప్లేన్ మీద చేసిన స్టంట్స్ ఆడియన్స్కి ఇవ్వాల్సిన ఎమోషన్ని, ఎగ్జైట్మెంట్ని, ఆ థ్రిల్ని ఆయన ఈ ఏజ్లో కూడా అలానే మన అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. సినిమాలో ఆయన చేసిన స్టంట్ గురించి చెప్పాలంటే యాజ్ యూజువల్లీ చింపేశాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్ ఈ సిరీస్లో ఇది లాస్ట్ సినిమా. ఒక సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ని మీతో షేర్ చేసుకోవాలనిపించే వీడియో చేస్తున్నానే కానీ ఈ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్కి నేను చేస్తున్న రివ్యూ అయితే మాత్రం కాదు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మిషన్ ఇంపాసిబుల్ ఎలా ఉంది అని చెప్పే ఒక వీడియో లాంటిది అనుకోండి. మీకు మిషన్ ఇంపాసిబుల్ చాలా బాగా నచ్చి ఉండొచ్చు. బట్ మిషన్ ఇంపాసిబుల్ ప్రీవియస్ మూవీస్ అన్నీ నాకు నచ్చినాయి, అన్నీ చూశాను. బట్ ఈ సినిమా మాత్రం కొంచెం ఫ్లాట్గా అనిపించింది. అదేంటి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మజా రాలేదు. కొన్ని గుడ్ సీక్వెన్సెస్, ఏదైనా యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయేమో అని వాటి గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ప్రీవియస్ మిషన్ ఇంపాసిబుల్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. సో మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో మనకి బాగా గుర్తుండేది బలమైన సీన్ ఎస్టాబ్లిష్మెంట్, కోర్ ఐడియాకి సరిపడే ఎమోషన్స్, వీటన్నిటికంటే వరల్డ్స్లోనే ది బెస్ట్ యాక్షన్ అండ్ స్టంట్ కొరియోగ్రఫీ ఉంటుంది. ఈ సినిమాలో కూడా స్టంట్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ పీక్ లెవెల్లో ఉంటుంది. బట్ ఆ సీన్స్, ఆ ఎమోషన్ కనెక్షన్ కొంచెం ఇంబ్యాలెన్స్ అయింది అనిపించింది. ఎందుకంటే హీరో ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా విలన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. విలన్కి ఇవ్వాల్సిన సీన్స్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల చాలా పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నా కూడా నా వరకు నాకు చాలా ఫ్లాట్గా అనిపించింది. అండ్ టామ్ క్రూజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునే విషయాలన్నీ చాలా వరకు ఆ కాన్వర్జేషన్స్ అన్నీ నాకు బోరింగ్గా అనిపించినాయి. ఇక్కడ ఇద్దరు విలన్లు అయితే ఉంటారు. బట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ఫిజికల్గా మనకు కనిపించే విలన్. ఈ మూవీ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇద్దరు విలన్లు ఎవరు అనేది. అండ్ ఓల్డ్ ఎంఐ మూవీస్తో కొన్ని జంప్ కట్స్ ఉంటాయి, అవి ఈ మూవీలో లేకపోవడం వల్ల సీన్ నెరేషన్ నా వరకు నాకు కొంచెం ఫ్లాట్గా అనిపించిందని చెప్పాను కదా. ప్రీవియస్గా డెడ్ రైకనింగ్ అని వచ్చింది, అది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మనందరం కూడా థియేటర్లో చూసాం. మెయిన్ థింగ్ ప్రీవియస్ మూవీలో కాన్సెప్ట్ని హోల్డ్ చేసిన విధానం బాగుంటుంది. నేనైతే ఈగర్గా కాన్సెప్ట్ గురించి తెలుసుకోవడానికి థియేటర్కి వెళ్ళా. వాళ్ళు హోల్డ్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మిషన్ ఇంపాసిబుల్ కోసమే అనుకున్న విషయమేనా, లేదంటే మార్వెల్ డీసీ కాన్సెప్ట్ నుంచి లేపేశారా అని అనిపించింది నాకైతే. బాలేదని అనడం లేదు, కథ దేని మీద అయితే రాసుకున్నారో దానివల్ల సీన్స్ ఇంపాక్ట్ తగ్గిందని నా ఫీలింగ్. ఫ్లాట్ నరేషన్ అండ్ కొంచెం బోరింగ్గా కూడా అనిపిస్తాయి. నాకైతే మజా రాలేదు. చెప్పాను కదా, గుడ్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నా పర్సనల్ ఫేవరెట్ మూవీలో అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంటుంది. టామ్ క్రూజ్ అన్న అండర్ వాటర్ సీక్వెన్స్ 20 minutes ఉంటుంది. పీక్ లెవెల్ టెన్షన్ ఫీల్ అవుతాం. అది అస్సలు మిస్ అవ్వకండి, థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో చూడాల్సిన మూవీ. సో ఫైనల్గా మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్ థియేటర్లో చూడాల్సిన బొమ్మ, అస్సలు మిస్ అవ్వద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బై.